యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో రెండవ మాటను అధ్యయనం చేద్దాం. మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా అని ప్రశ్న వేసేవారు మనలోనే ఉన్నారు. నిజంగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి అని ఒకరంటే, అర్హత లేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడేవారు మరొకరు. సర్వశక్తి గల సర్వాంతర్యామి అయిన దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సులువుగా చేయగలడను మాట నమ్మని వారు ఎవరు లేరండి. అయితే మనం అనుకున్నట్టు ఏ పనైనా జరగకపోయేసరికి ప్రశ్నలు అనేకం. నేను ప్రార్థించాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? నా ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? అసలు దేవుడున్నాడా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో. నేనంటాను, నా ప్రార్థన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించే వారి కంటే, నా ప్రార్థన దేవుడు వినేలా లేదు అని తనను తాను పరిశీలించుకునేవారు, మరియు నా ప్రార్థన దేవుడు విని కూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరిచేసుకునేవారంటేనే దేవునికి ఇష్టమండి. ఈ 2 స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు. వారు కూడా యేసుతో సిలువ వేయబడ్డారు. శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు, కానీ మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు. మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. యేసు క్రీస్తు ఆ వ్యక్తి మాటలు విన్నాడు. ప్రశ్నలు అడగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలే అడగలేదు. మారు మాట్లాడకుండా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. సిలువలో గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా, సిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసు క్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.